తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమ్ముతుంటారా పూర్వజన్మలు ఉంటాయి ఇలాంటివన్నీ? ఇలాంటి థాట్స్ కి నమ్ముతుంటా. ఓకే. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్తాను అంటే ఆ, మా నాన్నకి నానమ్మ అంటే ఎంత ఇష్టమో ఇప్పటికీ ఒక చిన్నపిల్లోళ్ళలాగా వెళ్ళిపోతాడు మా నాన్నమ్మ దగ్గరికి. ఊరి నుంచి వచ్చిన వెంటనే పొలిటికల్ గా చాలా తిరగాల్సి వస్తుంది కదా, వెనక్కి వచ్చిన వెంటనే అమ్మ మా అమ్మని చూసి 3 రోజులు అయింది, అమ్మ మా అమ్మని చూసి 2 days అండ్ దెన్ ఫస్ట్ వెళ్ళిపోతాడు. అండ్ చిన్నపిల్లలు అయిపోతాడు సార్. సో నేను మా నాన్నకి చెప్తా, లాస్ట్ లైఫ్ నువ్వు నమ్ముతావు లేదో నాకు తెలియదు, లాస్ట్ లైఫ్ లో నేను మీ అమ్మ, ఆవిడ నీ కూతురు అలాగే ఉంది అని చెప్తాను నేను. సో హీ బిలీవ్స్, అదైతే నమ్ముతాడు మా నాన్న. ఓకే. ఈ సినిమా కథ నాన్నగారికి చెప్పారా? నేను ఒక వరల్డ్ బిల్డింగ్ లాగా నేను కొంచెం నరేట్ చేసి చెప్పాను కానీ కథ చెప్పలేదు యాక్చువల్లీ. సినిమా బడ్జెట్ ఫైనాన్స్ అంతా నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటారా సినిమా? లేదా? ఓకే. మనకు ఆ ఒళ్ళు జాగ్రత్త మన డబ్బులు అయితేనే వస్తుంది సార్. ఓకే. మన డబ్బులు లేకపోతే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ వేసి ఇంకోటి ఫైనాన్సర్కి ఇవ్వాలి, అట్లనే వస్తుంది. ఓకే. దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. అంటే చాలా మంది ఏమనుకుంటారు, మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రొడ్యూసర్ గా మారిందంటే వాళ్ళకేందులే డబ్బులు బాగానే ఉంటాయి తీసేస్తారు సినిమా. సో జనరల్ గా అందరు ప్రొడ్యూసర్ లాగానే మీరు కూడా ఫైనాన్స్ తీసుకోవటం ఇవన్నీ జనరల్ గా ఉంటాయా? డెఫినెట్లీ. అంటే నేను 10 years నుంచి చిన్నగా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఐ బిల్ట్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆన్ ద వే. లైక్ మిగతా నేను నేర్చుకోవాలి కదా సార్ ఎవరి దగ్గర నుంచి. వచ్చి బయటకు వెళ్ళి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద రిస్క్స్, అది లెర్నింగ్ 100%. ఇంకా ఎస్పెషలీ ఇండస్ట్రీలో మనం పుస్తకాలు చదివి ఇక్కడికి వచ్చామంటే అవ్వదు. యూ నీడ్ టు గెట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అండ్ టాక్ టు పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ది బిజినెస్. సో అట్లా మాట్లాడి ఒక పర్స్పెక్టివ్ తెచ్చుకొని అది అంతా నేను 10 yearsలో విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదంతా నేను వర్క్ చేస్తున్నాను కదా సార్. ఇప్పుడు జీ స్టూడియోస్ మా కో ప్రొడ్యూసర్ ఆకాశాకి. సో అలా ఐవ్ హ్యాడ్ స్పోకెన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చూసారు మేము పింక్ ఎలిఫెంట్లో హౌ వీ వర్క్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అంతా చూసి ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాతే వాళ్ళు నమ్మారు సార్. ఎవ్వరు అంటే రెస్పెక్ట్ ఇస్తారు సార్, ఫ్యామిలీ నుంచి వచ్చారు అని రెస్పెక్ట్ ఇస్తారు, కానీ డబ్బుల విషయంలో ఎవరైనా ఫ్రీగా ఎందుకు గ్యాంబుల్ చేస్తారు సార్? అంటే మామూలుగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్రెడీ లెగసీ ఆల్రెడీ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు వారసురాలు కానీ వారసుడు కానీ వచ్చారంటే చాలామంది ఏమనుకుంటారంటే బయటి వాళ్ళకి మాత్రం వాళ్ళకు చాలా ప్రౌడ్ ఉంటుంది ఇలా. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను విన్నది చాలామంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మీరు కావచ్చు చరణ్ గారు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళే టైంకి అంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ క్రమశిక్షణతో ఉంటారని తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు టైంకి 11కి నాకు నాయుడు ఇంటర్వ్యూ ఉండదని చెప్పాడు. మధు 5 minutes ముందు ఉంటుంది నువ్వు చూసుకో అన్నాడు. నేను 11 కంటే ఇంకా ఫోన్ రాలేదు కదా, వస్తారేమో అని నేను అనుకున్నాను. అంటే ఈ టైం బీయింగ్, ఈ టైం సెన్స్ కానీ ఈ క్రమశిక్షణ అంతా నాన్నగారి నుంచి నేర్చుకుందేనా ఫ్యామిలీ నుంచి మొత్తం? పెద్దనాన్నగారు సార్. ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ యాక్టర్, చిరంజీవి గారి డిసిప్లిన్ ఇంత కూడా చదవలేదు సార్. ఈ స్టిల్ ద సేమ్. అండ్ ఆయన చాలా ప్లేసెస్లో చెప్పారు కూడా సార్, సక్సెస్ ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి, చేసే పని పట్ల గౌరవం ఉండాలి. అది ఆయన మా అందరినీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి చెప్పింది కాదు, ఆయన వే ఆఫ్ వర్కింగ్ని మేము మోడల్ చేస్తున్నాం అంతే. అండ్ క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కదా సార్, హూస్ యువర్ రోల్ మోడల్ అంటే మేము ఎవరి గురించి ఆలోచించి చెప్పకలేదు, మా ఇంట్లో మా పెద్దనే ఉన్నారు రోల్ మోడల్. దట్ టు సచ్ గ్రేట్ వర్క్ హీ డిడ్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, ఈవెన్ యాజ్ అ సోషల్ వర్కర్. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, వీటన్నిటితో కూడా సో మచ్ డాడీ డిడ్. ఇంకెందుకు సార్ వేరే ఎవరు రోల్ మోడల్స్ మాకు? వరుణ్ గారి సజెషన్స్ కానీ ఆయన సపోర్ట్ ఎంతవరకు? నేను ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడేది ఇంట్లో మా అన్ననే సార్. హీఈస్ మై ఫస్ట్ క్రిటిక్, ఫస్ట్ అప్రిషియేటర్ అన్నీ అన్నే. మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటాం ఇప్పుడు, మా వదిన కూడా. అంటే మోస్ట్ టఫెస్ట్ టైంలో మీకు బాగా సపోర్ట్గా నిలిచేది ఫ్యామిలీయా ఫ్రెండ్సా, ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటారు మీరు? ఫ్యామిలీ సార్. ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ సార్, కానీ ఫ్రెండ్స్కి కూడా వేరే లైఫ్ ఉంటుంది కదా. అంటే ఫ్యామిలీ వాళ్ళకి ఉండదని కాదు, కానీ యూ కెన్ ఆల్వేస్ లీన్ ఆన్ ఫ్యామిలీ సార్, ఆల్వేస్. అది మా ఫ్యామిలీ అయితే ఇంకా ఫ్యామిలీస్ లైఫ్. అంటే మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్? అంటే
ఫ్యామిలీలో నాన్నగారా? లేకపోతే ఏంటంటే ఎక్కడన్నా కొంచెం లో అనిపించినప్పుడు, లేదు అలా ఉండొద్దు అని చెప్పటం గాని మీలో నాన్న సార్. అదే సార్, ఏది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పింది కాదు సార్. మాట్లాడుతా ఉన్నప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ అప్పుడు అవి గుర్తొస్తాయి. నేను నాన్న భూ ప్రపంచం మీద ఎన్ని టాపిక్స్ ఉంటాయి అన్ని టాపిక్స్ గురించి మాట్లాడేస్తాను సార్. అంటే ఇది చిన్న టాపిక్, ఇది లెస్ ఇంపార్టెంట్ టాపిక్, మోర్ ఇంపార్టెంట్ టాపిక్ అని లేదు సార్. ఎవ్రీథింగ్ వీ టాక్ అబౌట్. అలా నాన్న పర్స్పెక్టివ్ చెప్తారు. ఇంకోటి ఏంటంటే నాన్న కూడా నేను చెప్పే విధానమే రైట్ అని కూడా చెప్పరు సార్. నాది వింటారు, ఆయన వింటారు. అగ్రీయింగ్ టు డిసగ్రీయింగ్. సపోజ్ ఆ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అనుకో, ఓకే నీకు అలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది అని. సో ఎప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూని, నా పర్స్పెక్టివ్ని ఫుల్గా మార్చేయాలి, మన అమ్మాయి మనలాగే ఆలోచించాలని కాదు. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇచ్చారు కాబట్టి యాజ్ పేరెంట్స్ టఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు దట్. మీరంటే ఒక టైంలో 10th క్లాస్ టైంలో ఇప్పుడు కాఫీ షాప్ లో పనిచేశారని తెలిసింది. 10th తర్వాత హాలిడేస్ కపుల్ ఆఫ్ మంత్స్. ఓకే, అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే మామూలుగా దాని ఎక్స్పీరియన్స్ కోసమా అంతే లేకపోతే? సార్, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఐ లైక్ experiencing different experiences. ఓకే, Yeah, I do a lot. ఇప్పటికీ sometimes I'll feel like ఏం నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఐ ఫీల్ లైక్ వన్ లైఫ్ నో. ఒకటే సేమ్ సార్, పెద్ద గ్లిమ్స్ లాగా ఒకటేలా బతకడానికి మళ్ళీ ఒకటే లైఫ్. సో వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఏంటంటే మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఎలా ఫాలో అవుతుంటారు ఏంటి అసలు? అంటే సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుంటాయి అనేవాళ్ళు అంటుంటారు, కానీ వాటిని అన్ని లైట్ తీసుకుంటారా? వాటి గురించి ఆలోచిస్తుంటారా? అసలు ఎందుకు ఇలా అసలు కేర్ చేయరు అసలు? ఓకే, చెప్పాలి అనిపిస్తే చెప్పేస్తాను సార్, ఇందాక మీకు చెప్పినట్టు. ఓకే, ఇంటికి వెళ్ళి ఆలోచించి దానివల్ల నిద్ర పాడు చేసుకోవడం అట్లాంటివి ఏమి ఉండదు. లైఫ్ మోటో అంటే టు బీ హ్యాపీ సార్, దట్స్ ఇట్. పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా జస్ట్ టు బీ హ్యాపీ. నేను ఎప్పుడు ఐసే ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అన్నిటికన్నా కష్టమైన జాబ్ సార్ అది, మన పని మనం చూసుకోవడం అనేది. ప్రతిసారి పక్కన వాళ్ళకి చెప్పాలి, ఇట్లా ఇదిరా లైఫ్ అంటే ఇలా బతకాలి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్తారు. అది అన్సాలిసిటెడ్ అడ్వైస్ ఇస్తారు చాలామంది లైఫ్లో. లేకపోతే అడ్వైస్ ఇచ్చి మీకోసమే చెప్తున్నామంటే, సార్ మా కోసం మేము చూసుకుంటాం సార్, మీరు చెప్పగలరు అని. మంచి చెప్తున్నాను అంటారు చాలామంది. అది వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడానికి చెప్పేది సార్ 90% ఆఫ్ ద మంచి పనులు. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే, అడిగితే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్పాలి, కానీ ఐ ఫీల్ లైక్ జస్ట్ టు బీ హ్యాపీ, లివ్ యువర్ లైఫ్. లావణ్య గారితో ఎలా ఉంటుంది బాండింగ్? వదిన గారితో వెరీ ఫ్రెండ్లీ సార్, వెరీ ఫ్రెండ్లీ. షీ ఈజ్ లైక్ అంతే. వదినతో ఎలా ఉంటారో తెలియదు, కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఒక సిస్టర్ ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటా. ఇప్పుడు మీకు ఇంకో వాయు వచ్చాడు, మేనత్త. ఏంటి మీరు స్పెండ్ చేస్తుంటారా టైం వాయుతో? చాలా సార్, చాలా. హీజ్ ఇప్పుడు నా సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాడే ఇంట్లోనే. ఆబ్వియస్లీ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ క్వైట్ ఎనర్జీ డ్రైనింగ్ కదా. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఇంత ఎనర్జీతో మీతో మాట్లాడుతూ ఉండాలంటే నాకు ఏదో ఒక సోర్స్ ఉండాలి. నా సోర్స్ వాళ్ళే ఇంట్లో. నెక్స్ట్ క్లింకారా గారు. క్లింకారా గారు అంటే ఇప్పటి వరకు ఎలా ఉంటుందో ఎవరికి చూపించలేదు ఇప్పుడు చరణ్ గారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా ఇద్దరు ట్విన్స్ వచ్చేసారు, వాళ్ళని కూడా చూపించారు. ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ పెరిగిపోయింది, చిన్న పిల్లలు ఎక్కువ అయిపోయారు ఇంట్లో. ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు? వెరీ హ్యాపీ సార్, ఆఫ్ కోర్స్. నేను ఇప్పుడు అందరి ఫేవరెట్ అత్తా పిన్ని. నేను ఐఎమ్ ద కూల్ పిన్ని సార్ ఇంట్లో. కూల్ అంతే. ఎవరైనా అడగండి సార్, మా అక్కల పిల్లల్ని, మా అన్నల పిల్లల్ని, ఎవరు కూల్ పిన్ని, ఎవరు కూల్ అత్త అంటే నా పేరే చెప్తారు. అదే చెప్పాలరా. అంటే క్లింకారా అంటే చరణ్ గారి పోలికలు ఎక్కువ ఉంటాయి కదా క్లింకారాలు. షీస్ ఎ మిక్స్ ఆఫ్ వంశీ అక్క, వంశీ వదిన అండ్ చరణ్. ఓకే, ఏంటంటే మీరు ఖాళీ టైంలో అంటే ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారా, అంతతో కలిసి, లేకపోతే ఒక ప్రైవసీగా? రెండు సార్.
మరి ప్రైవసీ అంటే ఫ్యామిలీ తోటి ఉంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఉంటే నాకు అదే ప్రైవేట్ టైం. ఏంటి ఎలాంటి సినిమాలు యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది? అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి జానరస్ తీస్తానో తెలీదు సార్. కానీ ఈవెన్చువల్‌గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీరు ఒక పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ చూసారంటే కళ్ళు మూసుకొని ఇది మంచి సినిమా టికెట్ కొనుక్కొని వచ్చేలా అయితే చేస్తాను సార్. అంటే ఆల్రెడీ ఇయర్ సంక్రాంతికి సుస్మిత కొనెల గారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. Yes. మీరు కూడా త్వరలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. Thank you. విద్యా కొప్పినేడు గారు ఉన్నారు. అంటే మెగా కాంపౌండ్ లో ముగ్గురు ప్రొడ్యూసర్లు అయిపోయారు ఇప్పుడు. ఈ ప్రొడ్యూసర్లు మీ ఒక అంటే చాలా హ్యాపీగా ఉంది. ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముగ్గురు సినిమాల గురించి మాట్లాడుకుంటారా అప్పుడు? మాట్లాడుకుంటాను సార్. అంటే ఐ థింక్ అదే లైక్ ఐ వాజ్ సేయింగ్ ఫ్యామిలీ మించిన సీక్రెట్ స్పేస్ ఏమి ఉండదు కదా. సో ఏదన్నా మంచి చెడు ఏదైనా ఒక సిస్టర్స్ తోటి మాట్లాడడం ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అంటే అదొక చాలా సపోర్టివ్ స్పేస్ అనిపిస్తుంది. అంటే మీరంతా స్టార్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ముగ్గురు. మల్టీ స్టార్ ప్రొడ్యూసర్ ముగ్గురు కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన? ఓ వావ్, నిజంగా అంటే Definitely, why not? అంటే స్టార్స్ కలిసి వర్క్ చేస్తే మల్టీ స్టార్ సినిమా అంటారు. మీ ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్స్ కలిసి ఒక సినిమా అది చేస్తే కూడా multi-star. మల్టీ స్టార్ అనే కదా. దట్ ఈస్ ఆల్సో అలాంటి మల్టీ స్టార్ తీద్దాం సార్. గుడ్, చెప్తాను నేను. ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల యాక్టింగ్ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Acting has always been my passion, sir. It's been my first love. Mm. I like telling stories. As an actor, different characters, playing different characters. And naku, it's something that I'm very heart level lo something that I'm very passionate about. Production it really worked out naku, you know, it really helped. I have a strong production team. Pink Elephant family chala strong ippudu. So that is I never leave that kani. I got oka two keep narrations vinta untanu sir as an actor. Prastaniki oka rendu nachai. So mostly maybe next year something on screen. అంటే నాన్నగారు లెగసీ కంటిన్యూ చేస్తున్న ప్రొడ్యూసర్ గా నాన్నగారు అప్పుడు రుద్రవీణ కానీ నెక్స్ట్ అంటే ఆరెంజ్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ Yeah. స్టార్ట్ చేయలేదు. Yeah. కానీ ఆరెంజ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ. ఆ సాంగ్స్ కానీ అవి ఇప్పుడు వచ్చి ఉంటే చాలా ఇప్పటికి అడ్వాన్స్. కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు కూడా. ఇప్పుడు కల్ట్ మూవీ. అవును, అంటే ఇప్పుడు వచ్చి ఉంటే ఆ సినిమా ఇప్పటికీ ఆ పాటలు అసలు ఆ పాటలకు మించి ఇప్పటివరకు రాలేదు. ఇట్స్ ఎప్పుడు గ్రేట్ evergreen. ఆల్బమ్. అవును. కరెక్ట్. సో ఆయన హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? అంటే నా లెగసీని కంటిన్యూ చేస్తుంది నిహారిక. అంటే మీతో చెప్పకపోయినా ఎవరితో చెప్పుకుంటారు కదా. ఎవరితోనో చెప్పారో లేదో నాకు తెలియదు సార్, నాతో అయితే చెప్పలేదు. ఓకే, ఖచ్చితంగా చెప్తాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెప్తారు ఖచ్చితంగా. లైక్ అదే సార్ చెప్తున్నాను కదా, ఫ్యామిలీలో నాన్న కానీ డాడీ ఎవరైనా కానీ వాళ్ళ లవ్ అంతా యాక్షన్స్ లోనే సార్, మాటల్లో కాదు. మీ మైనస్ ఏంటండి? మీకు తెలిసినంత వరకు ఈ మైనస్ నేను ఓవర్కమ్ చేయాలి, ఇది మార్చుకోవాలనిపించింది ఏమైనా ఉందా మీకు అసలు? ఎక్కువ పనులు చేసేస్తాను సార్. అది డెఫినెట్ గా ఇట్ ఈస్ అ లిటిల్ అంటే అన్ని పనులు తీసుకొని ఎందుకురా అన్ని తీసుకున్నాను అని ఫీల్ అవుతుంటాను సమ్ టైమ్స్. కానీ ఆ మేనేజ్మెంట్ కూడా ఐ డూ. ఆ టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ ట్రై. బట్ అదొకటి. ఇంకోటి స్ట్రక్చర్ ఫాలో అయితే మరీ చాలా స్ట్రక్చర్డ్గా ఫాలో అవుతాను సార్. లేకపోతే ఏదో అంటే చాలా స్పాంటేనియస్. ఆ బిట్వీన్ ఐ నీడ్ టు ఫైండ్ అని నా ఇది. అంటే ఇప్పుడు నేను పంక్చువల్గా ఉంటాను కదా అని ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఆల్సో టు బీ పంక్చువల్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దట్ వే. అండ్ స్పాంటేనియస్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను స్పాంటేనియస్గా ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అందరూ ఓకే ఎక్కడికి వెళ్దాం అనాలి. సో దట్స్ అ లిటిల్ థింగ్ మీరు అడిగారు కాబట్టి ఐ ఫీల్ లైక్ ఫైండింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ స్పాంటేనిటీ. ఫైనల్గా రాకాస సినిమా జనాలు ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే వాళ్ళకి ఇచ్చి మీరు ఇచ్చి అంటే థియేటర్కి రావాలని మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తానా సార్? ప్రమోషన్స్ చూసే ఉంటారు కదా సార్. కంటెంట్ చూసారు, ప్రమోషన్స్ చూసారు. అంటే ప్రమోషన్స్ లో మేము ఎంత మాట్లాడుతాం అబౌట్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది సినిమా మీద లేకపోతే ఆ ఎగ్జుబరెన్స్, ఆ ఎనర్జీ కనపడదు, యునో. అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ రాకాస సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. మేము చేసిన ప్రోడక్ట్ తోటి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సమ్మర్ సినిమాలు అనేది అదొక ముద్దపప్పు ఆవకాయ లాంటి ఒక కాంబినేషన్ సార్. అబ్బా, నా ప్రమోషన్ నేనే చేసుకుంటున్నాను. ముద్దపప్పు ఆవకాయ లాంటి ఒక ప్రమోషన్. అండ్ అలాంటిది
సమ్మర్లో నేను ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసి సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకునే అంత మంచి ప్రోడక్ట్ చేశానని నేను నమ్ముతున్నాను. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ కాన్ఫిడెంట్గా ఒక మంచి సినిమా చూసొస్తారు, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తారు. ఇదే నా మాటే శాసనం. ఓకే. మీరు కూడా పని రాక్షసి లాగా ఈ అవును సినిమా సార్, అవును రిలీజ్ వరకు చెప్పాను కదా సార్, తిరుగుతూనే ఉన్నారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా రాకాసతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.